గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్ గా ఉన్నారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకు అంటున్నానంటే నేను 5 ఇయర్స్ గా ఫిష్ ఫ్రైని నేను ఇలాగే చేస్తున్నా. డీప్ ఫ్రై గట్ట నేను ఏం చేయను. ఎందుకు అంటే నాకు ఎక్కువ ఆయిల్ వేసి ఎక్కువ డీప్ ఫ్రై చేయడం అంత ఇష్టం ఉండదు. అందుకే నేను ఇలా ఒకసారి ట్రై చేసి చూశాను 5 ఇయర్స్ ఎగో. అది మీకు ఈరోజు చూపిస్తున్నా. ఎలా అంటే సింపుల్ అండి. చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా ఒకసారి చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, జీలకర్ర పొడి, నేను కరివేపాకు పొడి అన్నిటిలోనూ వేస్తాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. కారం, ఉప్పు, పసుపు, ఇంకా ఫిష్ ఫ్రై మసాలా అని బయట మార్కెట్ లో దొరుకుతుందండి. నేను ఆ మసాలా కూడా యూజ్ చేశాను. వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేదాకా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లోకి ఫిష్ వేసుకొని దాని ఫిష్ అనేది చాలా చక్కగా మసాజ్ చేసేసుకోవాలి. బాగా ఫిష్ కి ఆ మసాలా పట్టిస్తే అంత టేస్టీగా ఉంటది. లేదు మాకు కొంచెం ఇంకా టైం ఎక్కువే ఉంది అనుకుంటే బిఫోర్ నైటే మీరు ఈ మసాలా కలిపేసుకొని చక్కగా ఫిష్ కి మంచిగా పట్టించేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. నెక్స్ట్ డే కూడా అసలు నాకు ఒక 2 అవర్స్ గ్యాప్ దొరికింది. అంతే లేదు మాకు ఇంకా చాలా టైం ఉంది అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. మనం ఎంత బాగా మిక్స్ చేసి ఉప్పు కారం అన్ని సరిపోతే చాలా ఎమ్మీగా వస్తది. బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే తవ్వ మీద చేస్తున్నాను. ఇది వరకు నాన్ స్టిక్ దాంట్లోనే చేసేదాన్ని. ఇప్పుడు తవ్వ మీద చేస్తున్నా. ఇంకా టేస్ట్ అనేది అనలైజ్ అయింది అనమాట. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఇలా ఎవరైనా మీరు ట్రై చేసి ఉంటే నా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరు వీడియోకి లైక్ కూడా చేయట్లేదు. ఒక 3-4 లైక్స్ వస్తున్నాయి. నా సబ్స్క్రైబర్స్ ఇప్పుడు వచ్చి 5K దాటిపోయి 6K కి దగ్గరలో ఉన్నారు. ఎవ్వరు చూడట్లేదు కదా. చూసిన వాళ్ళు కూడా లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ 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 లైక్ ఇవ్వండి ఖచ్చితంగా. ఇలా ఫ్రై చేసుకొని అటు ఇటు బాగా ఫ్రై చేసుకొని తిప్పేయడమే, అంతే. ఈ వీడియో చాలా చాలా సింపుల్. ఇలానే చేస్తాం మా ఇంట్లో అంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. మధ్యలో ఫిష్ మాత్రం కొంచెం మాడింది, హై ఫ్లేమ్ లో ఉండిపోయింది, నేను చూసుకోలేదన్నమాట. అంతే. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్. ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసేసుకునే ఐటమ్ ఏమైనా ఉంది అంటే అది ఫిష్ ఫ్రై అనే నేను చెప్తాను. అంతే. వీడియో బాయ్ బాయ్.